ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 24th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే 15 ఏండ్లలో 100కు పైగా ఉపగ్రహాలు. వచ్చే 15 ఏండ్లలో 100కు పైగా ఉపగ్రహాలను భారత్ ప్రయోగించనుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. భారత రోదసి రంగానికి సంబంధించిన 15 ఏండ్ల మార్గసూచిని ఆవిష్కరించారు. 2040 వరకు ఆ పైన భారత రోదసి కార్యక్రమాలకు ఇది మార్గనిర్దేశం చేస్తుందని తెలపడం జరిగింది. సో వచ్చే 15 ఏండ్లలో 100కు పైగా ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు తెలపడం జరిగింది కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అగ్నిపర్వతం బద్దలు. అమెరికాలోని హవాయిలో కిలాయియా అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. కిలాయియా అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే అమెరికాలోని హవాయిలో ఉంది. నెక్స్ట్ టాపిక్ ఐఐటి బాంబే చంద్రుడి రసాయన మ్యాప్ను ఆవిష్కరించింది. చంద్రయాన్-2 వ్యోమనౌక అందించిన డేటా సాయంతో చందమామ ఉపరితల తీరుతిన్నెల మ్యాప్ను బాంబే ఐఐటి రూపొందించింది. ఇంటర్ ఐఐటి టెక్ మీట్లో ఇస్రో నిర్వహించిన పోటీలో భాగంగా దీన్ని రూపొందించింది. ఇటీవల ఏ ఐఐటి చంద్రుడి రసాయన మ్యాప్ను రూపొందించింది అంటే ఐఐటి బాంబే. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే బిర్సా ముండా 150వ జయంత్యుత్సవాలకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజనులకు ఆరాధ్యుడైన భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం ప్రధాని మోదీ నేతృత్వంలో 118 మందితో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. జయంతి ఉత్సవాల తేదీలు, కార్యక్రమాలను కమిటీ పర్యవేక్షిస్తుంది. నవంబర్ 15న బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే నేటి నుంచి అఖిల భారత స్పీకర్ల సదస్సు. దేశ రాజధాని ఢిల్లీలోని అసెంబ్లీ వేదికగా ఈ నెల 24th నుంచి 24-25 తేదీలలో అఖిల భారత స్పీకర్ల సదస్సు జరగనుంది. ఇందులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ స్పీకర్ మీరా కుమార్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్లు పాల్గొననున్నారు. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తొలి భారతీయ స్పీకర్గా ఎన్నికైన విఠల్భాయ్ పటేల్ గౌరవార్థం చేసిన విఠల్భాయ్ పటేల్కి గౌరవ్ గాథా ఎగ్జిబిషన్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించడం ద్వారా ఈ సదస్సు మొదలవుతుంది. మొత్తం 4 ఇతివృత్తాల ఆధారంగా ఈ సదస్సును నిర్వహించనున్నారు. టాపిక్ చూసినట్లయితే ఎన్సీఈఆర్టీ ఉపవాచకాలు. అంతరిక్ష రంగంలో భారత్ అంచెలంచెలుగా ఎదిగిన తీరును, పరిణామ క్రమాన్ని తెలియజేసే 2 ఉపవాచకాలను ఎన్సీఈఆర్టీ ప్రవేశపెట్టింది. భారత్ ఒక ఎదుగుతున్న అంతరిక్ష శక్తి అనే శీర్షికతో వీటిని రూపొందించారు. ప్రసిద్ధ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ పేరుతో ఏర్పాటైన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోగా రూపాంతరం చెందిన తీరును ఇందులో వివరించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 5వ తరం యుద్ధ విమానాలకు స్వదేశీ ఇంజన్లు. 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలు, వాటి ఇంజన్లను దేశీయంగానే భారత్ అభివృద్ధి చేయనుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రక్షణ రంగంలో స్వయం ప్రతిపత్తికి ఇది వీలు కల్పిస్తుందని తెలపడం జరిగింది. ఫ్రాన్స్ కంపెనీ సాఫ్రాన్తో కలిసి ఇంజన్ అభివృద్ధి పనులను భారత్లో ప్రారంభిస్తామని రాజ్నాథ్ సింగ్ తెలపడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే సైబర్ నేరాల నియంత్రణకు డేటా సైన్స్ పరిజ్ఞానం.
సైబర్ నేరాల నియంత్రణకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు డేటా సైన్స్ పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నేతృత్వంలోని ఐఎస్బి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్సెస్ ఐఐడిఎస్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఫ్రెండ్స్ టుడే 24th August 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.